మామా మా రాజురారా మామా మా రాజురారా బజా భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా గిత్తల బండెక్కి పోదాము జరా 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 మామ మా రాజురారా పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాము పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాము రత్నమెక్కి తిరుగుదాము గిరా గిరా రంగుల రత్నమెక్కి తిరుగుదాము గిరా 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 మామ మా రాజురారా అరే మామ మా రాజురారా రా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమం అంటే మీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఇందులో బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి. లైఫ్ లో మనకు ఉండేటువంటి రకరకాల టెన్షన్స్ లో నుంచి అప్పుడప్పుడు మనకి ఆట విడుపు కావాలి కాబట్టి ఈ గంట సేపు మీరు మీ జీవితంలో నుంచి మాకు ఇచ్చేశారు కాబట్టి మేము కూడా మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసాం కాబట్టి మరి ఎవరొచ్చారో తెలుసుకుందాం. కాబట్టి ఎవరది? హాయ్ సుమా. హాయ్, నేను క్రాంతి. నేను కర్మన్ గఢ్ హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బిఎస్సి మైక్రోబయాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఐడియల్ డిగ్రీ కాలేజ్ లో. ఓకే. అండ్ నా హాబీస్ వచ్చేసి మెహందీ డిజైనింగ్, నెయిల్ ఆర్ట్, డాన్సింగ్, వెజిటబుల్ కార్వింగ్, ఇంకా చాలా ఉన్నాయి. లిస్ట్ వెనకాల వస్తుంది. ఇదో చాలా పని ఉంది. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు నువ్వు కనిపించు. అండ్ మెహందీ డిజైనింగ్, సలాడ్ డిజైనింగ్ ఏంటంటే చెప్పింది మొత్తం వాడేసుకోండి. ఇంకా నేను మా కాలేజ్ లో మిస్ ఐడియల్. మిస్ ఐడియల్? ఎస్. ఓ, ఇంతకీ లేడీస్ కాలేజా? ఉమెన్స్ కాలేజ్ మాది ఓన్లీ. ఓకే. సౌమ్య. హాయ్ సుమా. Hi. నా పేరు సౌమ్య. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను డిగ్రీ చదువుతున్నాను ఎస్ఆర్ కాలేజ్ లో. నా హాబీస్ వచ్చేసి మీలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడం, మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకోవడం, యాక్టివ్ గా ఉండడం. ఓకే, మంచి హాబీస్ ఉన్నాయి నీకు. నన్ను అలా ఫాలో అవుతూ ఉండు. ఫాలో అవుతూనే ఉన్నా. You wanna follow me. You wanna follow me. సుమా లవ్ యూ. Hey Monica, love you too. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు మోనికా. ఎంబీఏ చదువుతున్నాను. ఎంబీఏ చదువుతున్నా. నీ హాబీస్ ఏంటి చెప్పు? డాన్సింగ్. డాన్సింగ్? ఓ వెరీ గుడ్. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేసేద్దాం అసలు. తొక్కేద్దాం. హాయ్ సౌమ్య. హాయ్. హాయ్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు రమ్య. నేను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్. సరే అయితే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. రేపు జయప్రద గారి పుట్టినరోజు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మనందరినీ అలరించినటువంటి జయప్రద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గా. మీరు ఆ ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి. క్రాంతిని బలం సరిపోవట్లేదు. క్రాంతి కొంచెం అలా. అది అది కమాన్. పెళ్ళైన తర్వాత నీకు చాలా బలం కావాలి. నన్ను చూడు, నా కంటలు చూడు. కమాన్. స్టాప్. ఓకే క్రాంతి, నీ స్కోర్ 9 18 19 20 21 22 23 పాయింట్లు వచ్చాయి. సుమా మిమ్మల్ని ఒక పొడుపు కదా. అంతకన్నా ముందు నేను ఇందాక చదివినటువంటి జోక్ చెప్పేస్తే నాకు కొంచెం కడుపులో తేలిగ్గా చెప్పేసేయండి. ఒక అతను పాకెట్ దగ్గర డోంట్ డిస్టర్బ్ మీ అని రాశాడంట. ఇంకొకటి వెళ్ళి అడిగాడంట, ఏ ఎందుకు అలా రాసావు అని. నాకు ఆల్రెడీ పెళ్ళై ఉంది, అందుకనే డోంట్ డిస్టర్బ్ మీ అని రాసేసాను. ఐ డోంట్ అండర్స్టాండ్ వై మొగుళ్ళు ఇలాంటి జోకులు పెళ్ళాల మీద ఇంత మంచి భార్యలు దొరికిన తర్వాత కూడా వేస్తుంటారు. ఓకే, ఇంతకీ నీకు పెళ్ళయిందా? లేదు. అయితే నీకు వర్తించదు. పో. నీకు పెళ్ళైందా? కాలేదు. నీకు కాలేదు. ఏదో ఒక రోజు అవ్వక మానదుగా. మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగాలనుకుంటున్నా. ఓకే, ఆ పొడుపు కథలోనే ఒక పొడుపు కథ నాకు వినిపించి అడగండి. ఒక ప్లేట్ లో 12 ఎగ్గులు. వెరీ గుడ్.
3 స్పూన్లు. ఏంటది? చేత్తో తింటాను. ఎందుకు ఇప్పుడు 3 స్పూన్లు అయితే ఏంటి 12 అయితే చెప్పాలి, మీరు ఎలా చేయొద్దు. ఒక 12 గుడ్లు 3 స్పూన్లు ఒక ప్లేట్. గోడ గడియారం అంతేనా? చేతి గడియారం, గోడ గడియారం అంతేనా? నీకు నంబర్లు గుడ్లలా కనిపించాయా? ఈమె కనుగుడ్లతో చూసినట్టుంది బాగా, అందుకని చెప్పమ్మా. నేను ఒక పొడుపు కదా అడుగుతా ఫస్ట్. నువ్వు చాటింగ్ ఎక్కువ చేస్తావు కదా? లేలే అబ్బా చదువుతా బాగా. లేలే నాకు అసలు వాట్సాప్ అంటేనే తెలియదు తెలుసా. మీ అమ్మ అంటూ ఉంది ఎప్పుడు చూసినా ఆ పిల్ల ఆన్లైన్ లోనే పడి ఉంటుంది అని. చెప్పకపోయినా నా కోసమే వచ్చిందని. నేను ఆన్లైన్ లో పెట్టుకున్న బుక్ ముందర పెట్టుకొని చదువుతా తెలుసా. ఓహో, సో అది నడుస్తూ ఉండాలి, ఇది నడుస్తూ ఉండాలి. కవరింగ్ ఈ మధ్య ఇలా అయిపోయింది. ఇంతకు ముందు రోజుల్లో ఏదో ఒక రేడియోలో ఒక పాట వింటూ నేను వీడని అని చదువుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత రేడియో టీవీ రెండు పెట్టుకొని చదువుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు రేడియో టీవీ చెవులో ఒకటి చేతిలో ఒకటి బుక్, ఇన్నిటి మధ్యలో చదువు కూడా తెలియట్లే ఇప్పట్లో. చెప్పు. అబద్ధం తెలియని వస్తువు ఏంటి? అబద్ధం తెలియని వస్తువు ఏంటి? నిప్పు లాంటి నిజం. అది వస్తువు. హో, అది ఒక వస్తువు అయి ఉండాలా? దానికి అబద్ధమే తెలియదు. కళ్ళు కాదు. కళ్ళు ఎప్పుడు నిజమే చూస్తుంది, కానీ నోరే కదా అబద్ధం చెప్తుంది. కాదు కదా, లివింగ్ బాడీలో ఒక పార్ట్, అది ఆర్గాన్. ఇదిగో ఇలా నీ కళ్ళు పీకేసా నేను. నా కళ్ళ జోడు పీకారు, నా కళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, మీ అందరి ముందర నేను నేత్రదానం చేస్తున్నా. సుమా, నేత్రదానం బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తావా అప్పుడే? ఐ డొనేషన్ బ్యాంక్. నాకు సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఇంతకీ అబద్ధం చెప్పని వస్తువు ఏంటో చెప్పు. అద్దం. అద్దం. ఓహో, మన ఫేస్ మనమే చూసుకుంటాం కదా. కానీ చూడు, అద్దంలో అయినా నువ్వు ముక్కుతో చూడగలవా? మూతితో చూస్తావా? కళ్ళతోనే చూస్తావు. సో నిజం చెప్పేది ఏంటి? అద్దమా నీ కళ్ళ? కళ్ళే. అదే నువ్వు అదే రిఫ్లెక్షన్ నువ్వు నీళ్ల మీద కూడా చూడగలవు. సో నిజం చెప్పేది ఏంటి? అద్దమా, నీళ్ల, నీ కళ్ళ? కళ్ళు. నాలాంటి తత్వవేత్తలతో సుమనోరు ఏది చెప్తే అదే. పద వెళ్దాం, సన్యాసం పుచ్చుకుందాం పద. రెడీ 1 2 3 గా. అల్లో దగ్గర రెడీగా ఉంది. స్టార్ట్. స్టాప్ అన్నాక ఒకటేసా వేసి. ఓకే, రమ్య స్కోర్ 9 18 19 20 21 22 23. రెడీ గో. చాలా ఫాస్ట్ గా వేస్తోంది, వెళ్ళి రెడీగా ఉండు అక్కడ. తర్వాత ఒక్కటి పడి. మౌనిక స్కోర్ 9 18 27 28 29 30 31 32 33 34 35. రెడీ 1 2 3 గో. వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. బండి వచ్చినప్పుడే మనం ప్లాట్ఫామ్ లోంచి ట్రైన్ లోకి ఎక్కాలి. బండి వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ లో ట్రైన్ కోసం ఎదురు చూడడంలో అర్థం ఏంటి? అలా చేసింది. ఏమిటో అర్థమైనట్టయితే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేయండి, బండికి వెళ్ళిపోండి. 9 18 27. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. భామ.
ఓకే, మనం ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ రౌండ్ లో ఏంటి, సెలబ్రిటీ పక్కన ఉండేటువంటి ఇంకో సెలబ్రిటీ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా పేరేంటో మీరు చెప్పాలి కదా. అలాగే ఇప్పుడు మేము ఒక సెలబ్రిటీని ఇక్కడ తీసుకొస్తాము, వారు ఎవరు ఏమిటి అనేది మీరు గెస్ట్ చేయాలి. ఓకే ఓకే. ఇన్వైటింగ్ ద సెలబ్రిటీ. మన ఫేసు పిచ్చ క్లాసు, మన పంచు ఊర మాసు, ఏ డేంజర్ అయినా సరే ఎదురెళతాయి మనలో గట్సు. మన ఒంటి మీద డ్రెస్ నిప్పుకి గాలి లాంటి ప్లస్, చెమడాలు ఒలిచి బుద్ధి కారే సాది ప్రామిస్. Rayendo, ridingu, tufane commingu, tutala strikingu, pidi policing e rules breakingu. Jo dar gaya, samjho mar gaya. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh. ఇంట్లో చూస్తారన్న భయం లేదు నీకు అసలు? ఏమిటది? మన శశి కదా వాడే. మన శశి ఎవరన్నారు మన శశి అని? నేను అంటున్నా కదా. ఆ అబ్బాయి ఏదో ఆయన మాటకి ఏదో 2 డాన్సులు స్టెప్పులు వేస్తుంటే నువ్వు వెళ్ళిపోయి చెయ్యి ఇచ్చేసి అది మా గురువు గారి ముందర ఏం చేస్తున్నావు అసలు? ద్రోణాచార్యుడి దగ్గర ఒక వద్దు, నన్ను మధ్యలో లాగొద్దు చారి గారు. ఇట్స్ ఓకే, అందట్లేదు. పర్వాలేదు. హాపింగ్ చేస్తున్నావా? వాళ్ళకి ఏమైనా అడ్డం వచ్చిందా? హాపింగ్ తో పాటు ఈ అమ్మాయి డైటింగ్ కూడా చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ వరకు అందుతుంది అనమాట. ఇలా శశి ఎందుకు పిలిచానంటే పార్టిసిపెంట్స్ చూడు ఎట్లా తయారవుతున్నారు అసలు ఈ మధ్య కాలంలో. మహిళలు మహారాణులు అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిన ఆ రోజుల్లో పార్టిసిపెంట్స్ ఎలా అప్పుడు ఉండేవాళ్ళు? నేను ఇంతనే ఉన్నా. ఇప్పుడు కూడా అంతే ఉన్నావులే, పెద్దగా పెరగలేదు నువ్వు. సుమా గారు అప్పుడెప్పుడో వచ్చినప్పుడు ప్లస్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఏం ఎన్ని వేల ప్లస్? మేము ఎప్పుడైనా సరే ప్లస్ మాత్రమే వాడతాం, మేము మైనస్ వాడలేము అసలు. సో ఇప్పుడు కూడా ప్లస్, ఇప్పుడు 2300 ప్లస్. Yes, I think this is the longest running women's show. సో బేసిక్ గా నాకు తెలిసి ఈ టీవీలో మాత్రమే మధ్యాహ్నం పూట హ్యాపీగా నవ్విస్తున్నారు బికాస్ ఆఫ్ నన్ అదర్ దాన్ స్టార్ మహిళ. అండ్ నువ్వు వచ్చినటువంటి రీజన్ ఏమిటో నీకు తెలుసు. జయప్రద గారి పుట్టినరోజు మనం జరుపుకోబోతున్నాము. సో జయప్రద గారికి సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్ నేను అడిగేస్తాను. ఓకే, ప్రస్తుతం ఆవిడ హైట్ ఎంత? ఆవిడ చిరంజీవి గారితో లేకపోతే మన ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో చేసిన సినిమాలు ఏంటి అలా అడుగుతా అనుకున్నా. సరే వదిలేసి. ఆవిడ ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, ఇది కూడా వదిలేసి. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పే ఆవిడ. కమల్ హాసన్ గారు బావి మీద తక్కిట తదిమి శారదా, అది ఆ సినిమా కదండి. రివర్స్. ఓకే, నేను జయప్రద, కమల్ హాసన్. రెడీ అండి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన. తకిట తదిమి. సుమల్ గారు ఏంటి డాన్స్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నేను డాన్స్ చేస్తుంటే కాదండి, ఎక్కడ పడిపోతారని పడిపోతారని భయం. పడిపోతే నేనే పడిపోతాను, నాకు ఈత వచ్చు, నేను ఈదుకుంటూ బయటకు వచ్చేస్తాను. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఈ మొక్క 25 సంవత్సరాల ముందు తెలుసుంటే కమల్ హాసన్ గారు టెన్షన్ పడేవాళ్ళు కాదు, జయప్రద గారు టెన్షన్ పడేవాళ్ళు కాదు, ఫస్ట్ విశ్వనాథ్ గారు పడి ఉండేవాళ్ళు కాదు. తకిట తదిమి తందాన హృదయ లయల. ఇంకో విషయం తెలుసోలేదు, విశ్వనాథ్ గారు మన ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఇంకా ఆపేద్దాం పద. కానీ గ్రేట్ మూవీ కదా, గ్రేట్ యాక్టింగ్ బై జయప్రద గారు, క్లాసిక్స్. ఓకే, సో సుమ గారు విత్ యువర్ పర్మిషన్ ఈ రౌండ్ లో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. దీనికి నా పర్మిషన్ ఎందుకులే? మా ఇంట్లో ఏమైనా దొంగతనానికి వెళ్తున్నావా ఏంటి?
ఆవిడ నువ్వు వేడిస్తుంటే నచ్చినవే పిల్లలకు నీ కన్నీళ్ళలో ఉన్నదేదో రాజీవ్ గారు హౌ హౌ అండి. రాజీవ్ గారు హవ్ ఏంటి? నేను ఇంట్లో ఉంటేగా రాజీవ్ గారు నువ్వు హవ్ అని అడగాలి. రాజీవ్ గారు ఫుల్ హ్యాపీస్. ఫస్ట్ సెలబ్రిటీ ప్లీజ్. జై బాలయ్య పక్కన పిక్చర్స్. కాంబినేషన్ క్రాంతి చెప్పు. సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి. ఓకే చూద్దాం. కరెక్టా? ఐ థింక్ ఇట్స్ రైట్. అందాల ఆడబొమ్మ ఎంత బాగుందే ముద్దు గుమ్మ. అది పప్పు డాన్సింగ్ తల్లి, అది కాదు. ఎట్టాగా చూడకం ఇది ఇది దాని. చూసారా స్నోలో ఆ సాంగ్? ఏంటండి మీరు చూసారా స్నోలో? ఆయన ఆ సాంగ్ చూడటం ఏంటి? అంజలి జవేరిని చూడటంతోనే సరిపోయింది. నువ్వు ఇప్పుడు చెప్తే ఓహో స్నో ఉందా అని గుర్తొచ్చింది. జింక ముందు చూడండి, సింహం ముందు ఊడు ఊడు కాదు తల్లి, ఊడు. ఫ్లూటు జింక మూడు ఊడు. ఆవిడ ముందర డైలాగులు చెప్తున్నావు నువ్వు. మా దగ్గర ఫ్లూట్లు ఏం లేవు. మా దగ్గర ఫ్లూట్ లేవు. మళ్ళీ చెప్పు డైలాగ్ కావాలంటే. ఫ్లూటు జింక ముందు ఊడని. ఫ్లూటు జింక మూడు ఊడు. ఓకే ముచ్చటగా మూడోసారి చెప్పేసి. ఈసారి మామూలు కాదు, ఇంటెన్సిటీతో చెప్పాలి. రెడీ? ఫ్లూటు జింక ముందు ఊదండి, సింహం ముందు కాదు. ఓకే తల తిప్పుకొని చెప్పండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేము ఓన్లీ పార్టిసిపెంట్స్ నే పిలిచాము. జంతువులు వచ్చాయేంటి? మీరు జంతు ప్రేమికులు అని తెలిసి వచ్చేసాను తెలుసా, రానియలేదు అక్కడ. అలా కదా. ఓకే సరే చూద్దాం ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కదా. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ బెల్లం కొండ సీను. వీళ్ళకి చాలా ఈజీ ఎందుకంటే అతను చేసినవే 2 సినిమాలు. పక్కన సెలబ్రిటీస్. క్రాంతి. స్పీడ్ ఉన్నాడు. నీకుందా? బాగా తట్టుకోలేరు. ఇందాక చూసాంగా స్పీడ్ ఏమిటో. ఇది కరెక్టా కదా చూద్దాం. చాలా సింపుల్ అండి. ఎలా ఒకసారి నాకు చూపించు. ఆ స్టెప్ నేను ట్రై చేస్తా. నేల అలికేయడమే. ఇలా ఉంటది కదండి. ఓకే యాక్చువల్లీ ఫస్ట్ రెడీ. అచ్చా ఫస్ట్ దీన్ని మనం ఇలా లాక్కుంటూ దీని దగ్గర తీసుకురావాలి అంతే కదా. ఓకే రెడీ. తీసుకొచ్చేయండి. సుమా గారు నువ్వు ఎందుకంత కష్టపడి 2 కాళ్ళు అవుతున్నావు? మీరు ఒకటేసారి మనం లాగగలుగుతాం చూడు. సుమా గారు నేను చెప్పిన స్టెప్ ఏంటి, మీరు చేస్తున్న డాన్స్ ఏంటి? 2 4 6 8 అసలు ఫాలో అవట్లేదు. మిథున్ చక్రవర్తి స్టెప్ అండి అది. అవునా? లేటెస్ట్ గా అల్లుడు సీన్ స్టెప్ ఇది. అది ఇప్పుడు చేయండి. ఏమండి సీను వాసంతి లక్ష్మిలో ఆర్పి పట్నాయక్ గారు వానా 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 ఆ స్టెప్ కాదండి. మీ బాడీలో అసలు రితం లేదు. ఫోన్లో ఏమున్నా లేకపోయినా యాంకరింగ్ ఒకటి ఉంటే సరిపోతుంది. మనకి రితంలో ఇవన్నీ ఎందుకు. కొన్ని మనం డీజేకి ఇచ్చాం, కొన్ని జబర్దస్త్ కి ఇచ్చేసాం, కొన్ని క్యాష్ కోసం మనమే ఉంచేసుకున్నాం. అంతే. మిగిలింది స్టార్ మేడ్ లో వాడుతున్నాం. ఓకే 2300 సార్లు ఇప్పటికి. ఇంకా దుబాయ్ లో 90 కొద్ది పెట్రోల్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం టన్నుల కొద్ది టాలెంట్. ఈ రోజు
యాక్చువల్లీ నిన్ను బాగా వాడేస్తున్నా తెలుసు కదా నీకు. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. అది కరెక్టా కాదో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎస్, స్పీడ్ ఉన్నోడు అండ్ భీమనేని గారి డైరెక్షన్ లో వచ్చింది. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దామా? ఎస్, నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. క్రాంతి. టుడే. ఏంటి టుడే? పొద్దున్నే మనం చదువుతాం కదా, టుడే టుడే చదువుతాం పొద్దున్నే. ఇంగ్లీష్ మీడియం చదివితే ఇదేనండి ప్రాబ్లం. అమ్మాయికి ఏది తినగా చెప్పడం అలవాట్లేదు. అదే డైలీ సీరియల్ బాగా చూస్తూ ఉంటుంది. అదే ఒక విషయం చెప్పాలంటే మినిమం టు మినిమం వారం రోజులు పట్టేలాగా ఉంది. చెప్పమ్మా. ఈనాడుకి వచ్చిన బాధలా ఇవి. మన కమల్ హాసన్. నువ్వు చూసే టీవీ, చదివే పేపర్, అట్ ద సేమ్ టైం సినిమా పేరు కూడా అదే అంటావు. గుడ్, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వెంకటేష్ గారి తర్వాత రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ మాస్ మహారాజా రవితేజ. పక్కన పిక్చర్స్. గుణశేఖర్ గారు, రవితేజ కాంబినేషన్ లో వచ్చింది. అది కూడా రీసెంట్ గానే వచ్చింది. రీసెంటా? రీసెంట్ గానే వచ్చింది. సుమాక్లు. సుమాక్లు. క్లూ. క్లూ అంట. క్లూ. ఆడది పప్పు లాంటిది కాదు, అలాంటిది అని చెప్తూ ఉంటారు అని అతని ఉద్దేశం. అది ఆడవాళ్ళు అయి ఉండి ఆడవాళ్ళ గురించి చెప్తున్నటువంటి ఆ క్లూని మీరు గ్రహించలేకపోయారే. కానీ సిటీకి ఎంతో మంది బిర్యానీ తినడానికి వస్తుంటారు, పప్పు తినడానికి వస్తుంటారు. నేను మాత్రం ఇలాంటోని అని హీరో చెప్తూ ఉంటారని చెప్పి ఒక్కానిస్తున్నారు, నొక్కి ఒక్కానిచ్చారు. అది అయినా మీకు సినిమా టైటిల్ తెలియలేదా? మౌనిక. వేగం. వేగమా? ఏంటి మళ్ళీ చెప్పమ్మా. వేగం. వేగం. ధ్వని వేగం. ఏంటో ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అని ఎవరో అంటుంటే నేను ఏమిటో అనుకున్నాను, కానీ మగవారు చెప్పింది ఇంకో రకంగా ఆడవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. వాళ్ళు అర్థమైంది. సరే, స్టార్ మహిళ కాబట్టి లేడీస్ సంబంధించింది. ఆడదానికి అయిపోయింది. అయిపోయిందా? ఆడవాళ్ళు చూద్దాం. ఆడవాళ్ళు కష్టపడక. వేగం కాదండి, -6. ఏంటి మీరు అసలు మరీ దారుణంగా ఉన్నారు. చిచి చిచి చిచి. చెప్పు, ఆ పేరు చెప్పు. నిప్పో. లెట్స్ సీ ద నెక్స్ట్ సెలబ్రిటీ. నీకు అలవాటైపోయింది గేమ్ షో. బాబోయ్, లక్కీగా ఇది స్టార్ పురుష్ కాదు, లేకపోతే చాలా ఐడియా బాగుందండి. స్టార్ పురుష్. నెక్స్ట్ సెలబ్రిటీ. స్టార్ మహిళలు మాత్రమే హిట్ అవుతాయి, ఎందుకో తెలుసా? పురుషులు మధ్యాహ్నం టైంలో ఈ షో అనేది చాలా కష్టం. మీకు మిడ్ నైట్ లో ఏదో ఒకటి పెట్టాలి షో. ఇదిగో మనం చూడకపోతే ఆయన మళ్ళీ కొట్టేలా ఉన్నాడు. పిక్చర్స్. రమ్య. మహానంది. మహానంది. పుణ్యక్షేత్రం. చూద్దాం.
ఇంకా అవ్వలేదు అక్కడ సినిమా అవ్వక ముందే పక్క వాళ్ళకి క్లైమాక్స్ చెప్పేయడం అంటే ఇదే. సైలెంట్ గుండు. చూడు అక్కడ. అరే చూడు సరిగ్గా చూడు. ఇది చాలా బాగుంటాయండి షార్ట్స్. ఆ అమ్మాయికి కరెక్ట్ ఆన్సర్ అయ్యిందన్న సంతోషం కన్నా ఇప్పుడు ఎగరకపోతే వీళ్ళు ఏమైనా అంటారేమో అన్న బాధ ఎక్కువగా ఉంది. పర్లేదండి, మాకు స్టూల్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ గట్టి ఎగరండి ఒకసారి. ఏ అను ఏ 6. అదేంటంటే గీతాంజలి సినిమా ఎలాగైతే గీతాంజలి సినిమా కంటే కూడా సుమ గారు ఏ ఏ అనేది బాగా ఎంత ఫేమస్ అయిపోయింది. ఒకసారి మీరండి. ఏ ఇంకోసారి ఏ ఇంకోసారి ఏ ఏ అని ఎన్నిసార్లు అన్నా మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఎందుకు? ఇది తెలుసు. సో బేసిక్ గా ఆ రేంజ్ లో మీరు అన్నారు. ఓకే గుడ్. ఈ రౌండ్ అయిపోయింది. డన్. స్కోర్స్ చూద్దాము. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శశి. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ ఎ ప్లెజర్. సో సి ఆఫ్టర్నూన్ టైమ్ ఇలా మీరు షో చేయడం, మా అమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండే ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా దే వాచ్ స్టార్ మహిళ అండ్ ఐ థింక్ ఇట్స్ అ హౌస్ హోల్డ్ నేమ్. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. 2300 అంటే ఇంకా 10,000 కూడా అయిపోతుంది. అప్పటికీ మీరు ఇలాగే ఉంటారు. 10,000 అవుతుంది. నేను ఉంటానా లేదా అనేది తెలియదు అప్పటికి. మీరు ఉంటారు బాబు, మీరు ఇలాగే ఉంటారు. మీరు అమితాబ్ బచ్చన్ బాబు, మీరు ఇలాగే ఉంటారు. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా మహారథి సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. చూడకు. క్రాంతి 6 పాయింట్స్. జయప్రద సమాజ్వాదీ పార్టీ తరపున ఎంపీగా ఏ రాష్ట్రం నుంచి చేశారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, బి పంజాబ్. ఉత్తరప్రదేశ్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ఇంక చూడకు, అటు చూడు. మౌనిక 1 పాయింట్, క్రాంతి 2 పాయింట్స్. అడవిరాముడు సినిమాలో జయప్రదతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్ ఏ జయసుధ, బి శ్రీదేవి. శ్రీదేవి కాదు, జయసుధ. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. వంట గిన్నెలకు పదార్థాలు అంటుకుపోకుండా ఉండేందుకు దేనితో పూత పూస్తారు? వంట గిన్నెలకు పదార్థాలు అంటుకుపోకుండా ఉండేందుకు. అసలు ఇంకా మ్యారేజే కాలేదు. వంట రూమ్ లోకి వెళ్తే నేను తెలిసేది. మర్డర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు మర్డర్ చేయక్కర్లేదు, పుస్తకాల్లో చదివితే సరిపోద్ది. అంతే అంట సుమా. ఇప్పుడు నీకు తెలుస్తుంది చూడు. ఆప్షన్స్ అను. ఆప్షన్స్ ఏ టెఫ్లాను, బి సిలికాను. సిలికాన్. టెఫ్లాన్ కోటింగ్ ఉండేటువంటి దోస పెనాలు, మూకుడ్లు, రకరకాల ఐటమ్స్. వెళ్ళామా ఏంటి ఎప్పుడన్నా ఈ రోజు నుంచి వెళ్తా సుమా. అసలు ఒక్క రకంగా కూడా మీ అమ్మకి హెల్ప్ చేయవా నువ్వు? లేదు. ఒక రకంగా హెల్ప్ చేస్తుంది సుమా. చేయకపోవడమే పెద్ద హెల్ప్. సో పూత పేరు ఏంటంటే టెఫ్లాన్. సో ఈ టెఫ్లాన్ కోటింగ్స్ కొన్ని పోయిన తర్వాత కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. వీలైనంత వరకు మనం ఇనుముతో కూడినటువంటి దోస పెనాలు లాంటివే వాడాలి. అది మంచిది, వితౌట్ కోటింగ్. జయప్రద హీరోయిన్ గా చేసిన అంతులేని కథా సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్ ఏ కె విశ్వనాథ్, బి కె బాలచందర్. కె బాలచంద్ర. తీసుకో 3. క్రాంతి 1, సౌమ్య 1, రమ్య 1. పురుషుడైన ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సర్జరీ ద్వారా మహిళగా మారిన సంఘటన ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్స్ ఏ ఒడిస్సా, బి హర్యానా. ఒడిస్సా. కరెక్ట్. ఇటు చూడకు మౌనిక, వాళ్ళిద్దరి దగ్గర తీసుకో. క్రాంతి 2, రమ్య 1. ఆయన గురించి వినండి. ఆయన పురుషుడు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన భావాలు, కోరికలు అన్ని మహిళల్లాగానే ఉండేవి.
అంతే, సర్జరీ చేయించుకుని మహిళగా మారిపోయాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. సర్జరీ ముందు వరకు అతన్ని అందరూ సార్ అని పిలిచేవారు. ఇప్పుడు కూడా అలవాట్లో పొరపాటు ప్రకారం అందరూ సార్ అనే పిలుస్తున్నారు. అతను మాత్రం అలా కాదు, ఆమె ఇప్పుడు నేను మహిళని, నన్ను మేడం అని పిలవండి అని అందరికీ చెప్తూ ఉన్నారు. మగాడిగా ఉన్నప్పుడు అతని పేరు రవికాంత్ ప్రధాన్, మహిళగా మారాక ఆమె పేరు ఐశ్వర్య ఋతుపర్ణ. ఇదంతా బానే ఉంది కానీ ఇతనికి అంతకుముందే పెళ్ళై పిల్లలు పుట్టుంటే వాళ్ళు ఇప్పుడు ఇతన్ని అమ్మని పిలవాలా నాన్నని పిలవాలా? ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉంటాయి, ఇతని సమస్య నాకు అవసరం? Party, 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 let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 me wanta chala naughty. Come on baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right, nothing wrong. Music, okay. స్వాతికా క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఓకే చెప్తాను. కమల్ హాసన్ చాలా పాత్రలు చేసిన సినిమాల్లో జయప్రద నటించారు. అది ఏ సినిమా? ఆప్షన్స్: ఏ తెనాలి, బి దశావతారం. దశావతారం కరెక్ట్, తీసుకో 3. షీఈస్ లీడింగ్, సో 3 ఫ్రమ్ హర్. రమ్య. ముఖాన్ని చూసి డబ్బులిచ్చే ఏటీఎం మెషిన్ ని ఏ దేశంలోని బ్యాంకు తయారు చేసింది? ముఖాన్ని చూసి డబ్బులిచ్చే మెషిన్ అంటే నీ మొహం బాగుంటే 1000, బాగోలేకపోతే 500 అని కాదు. నీ బ్యాంకులో డబ్బులుండి నీకు అందులో అకౌంట్ ఉంటే నీ మొహాన్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. నీ మొహంలో అర్థమైనట్టుంది నీకు ఇది. చెప్పు. నాకు బాగా అర్థమైంది కానీ ఆప్షన్స్: ఏ చైనా, బి జపాన్. ఐ గో విత్ జపాన్. చైనా, జపాన్. జపాన్ రాంగ్ ఆన్సర్, చైనా కరెక్ట్ ఆన్సర్. ఏటీఎం కి వెళ్లి స్లాట్ లో కార్డు పెట్టి పిన్ నంబర్ కొట్టి అది అడిగినవన్నీ బటన్లు ప్రెస్ చేసి డబ్బులు తీసుకోవడం మామూలే. అయితే ఇటీవల చైనాకి చెందినటువంటి చైనా మర్చెంట్ బ్యాంక్ వారు ఒక ఏటీఎం మెషిన్ ని తయారు చేశారు. దానికి ఎలాంటి కార్డులు అవసరం లేదు. మనం వెళ్లి ఏటీఎం ముందు నిల్చుంటే చాలు, అది మన మొహాన్ని స్కాన్ చేసి పిన్ నంబర్ అడుగుతుంది. నంబర్ ఎంటర్ చేసి ఎంత అమౌంట్ కావాలో కూడా ఎంటర్ చేస్తే చాలు, డబ్బులు ఇచ్చేస్తుంది. ఈ టెక్నాలజీ త్వరలోనే ప్రపంచం అంతటా రాబోతుందంట. చూసుకోండి మరి. అంటే దీనివల్ల ఏమిటంటే కార్డుల దొంగతనాలు జరగటం ఇవన్నీ జరగవు. ఇక ఓన్లీ మొహం. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ ఏ మొహం ఇస్తామో ఆ మొహంతోనే వెళ్ళాలి. నేను మేకప్ ముందు మొహం ఇచ్చి మేకప్ వేసుకున్న తర్వాత వెళ్ళి మా అమౌంట్ అంటే గా అంటుంది. అది ఇదేమంత యూస్ఫుల్ కాదు సుమా. ఎవరన్నారు యూస్ఫుల్ కాదని? మనం ఎక్కడన్నా సీరియస్ గా ఉంటాము, మనకు వెళ్ళడం కుదరదు, సంబంధికి మన కార్డు ఇచ్చి పంపిస్తాము, మన ఫోటో ఇచ్చి పంపిస్తాం అప్పుడు మనం వాళ్ళకి. సో దీనివల్ల మనకు అర్థమైన విషయం ఏంటి? ఎప్పుడు డబ్బులు కావాలన్నా సరే ముందే తీసి పెట్టుకోవడం బెటర్. అలా అర్థమైందా? నాకేం అర్థమైందంటే ఇంకా ప్రపంచంలో మనలా ఉన్న వాళ్ళు ఎవరో వెతుక్కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలి. నీలాంటి వాళ్ళైతే నేను ఒకళ్ళని చూసా మీ కళ్ళలో మొన్న మంగోలియా వెళ్ళినప్పుడు. ఓ నా ప్రతిబింబం అక్కడుందా? ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. చూపించి నీ ప్రతిబింబం అని చెప్పి ఇంకొకళ్ళు నాకు ఉగాండాలో కలిశారు. ఆ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రమ్య, ఐశ్వర్య రాయ్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం మౌనిక, రానా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. రాణా ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఆశ్చర్యచకితంగా ఉంటాయన్నమాట. దేవసేనం చూస్తున్నాడో ఏమిటో. నెక్స్ట్ చిత్రం
క్రాంతి. ప్రియమణి. చూద్దాం. కరెక్ట్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సౌమ్య. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6. తర్వాత చిత్రం. సౌమ్య. త్రిష. చూద్దాం. పోయాయి సౌమ్య పాయింట్లు. అనవసరంగా బజర్ నొక్కాం. -6. తర్వాత చిత్రం. క్రాంతి. మహేష్ బాబు. చూద్దాం. యా నేనే మహేష్ బాబుని అంటున్నా. మహేష్ బాబు నీకు 6 పాయింట్లు. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్. మీరు ఇలా ఒక రింగ్ ఇక్కడ పెట్టండి. దీని తల భాగం పట్టుకోండి. తోక భాగంతో లైన్ ఇవతల నుంచి ఇలా తీసుకెళ్ళండి. ఇక్కడ పెట్టేయండి. ఇంకో రింగుని మీరు చేత్తో తీసుకొని దీని లోపల కరెక్ట్ గా పెట్టండి. మళ్ళీ ఇంకో రింగ్. లైన్స్ టచ్ అవ్వకూడదు. నేను ఇలా పెట్టాను అనుకోండి, దీనికి పాయింట్ లేదు. సో ఇది ఇలాగే ఉండాలి. ఇలా కరెక్ట్ గా ఉంది. ఇంతే గేమ్. ఈ వరసంతా అయిన తర్వాత ఆ వరస నుంచి మొదలెట్టి 1 2 3 గో. రెండు 4 6 8 10 12 14 16 18 108. రైస్ కుక్కర్. One, two, three, go. ఆ రింగ్ సరిగ్గా పెట్టలను. గీత దాటించలా.
2, 4, 6, 8, 10, 12, 14, 15. 90. ట్రావెలింగ్ సెట్. రెడీ 1, 2, 3 గో. రెండు 4 6 8 10 12 14 16 96. అండ్ కూల్ జగ్. మౌనిక మీ టార్గెట్ 102. ఆల్ ది బెస్ట్. రెడీ 1, 2, 3 గో. అదొకటి గీత టచ్ అయింది గ్రీన్ ది, తొందరగా పెట్టాలి. సో ఇదొక్కటి లెక్కలోకి రాదు టోటలీ. 2, 4, 6, 8, 10, 12, 14, 15. 90. డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ క్రాంతి. క్రాంతి వాళ్ళ విన్నర్ గా గెలుచుకుంటున్నావు కూల్ జగ్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. బాయ్ బాయ్. అండ్ నీకోసం స్పెషల్ గా ఒక గిఫ్ట్. హ్యాట్రిక్ కొట్టారా? వరుసగా 3 రాంగ్లా. మమ్మీ అంటుంది పిల్లని చిన్న చిన్న ఆంటీకి ముద్దివ్వు అంటుంది. అంటే నేను ఇవ్వను అంటాడు. ఏమైంది అంటే నిన్న డాడీ ఇస్తే చెప్పుతో కొట్టింది, ఇప్పుడు నన్ను కూడా కొడుతుంది. అయ్యో పాపం, నేను ఆంటీ అని పిలవాలా, అక్క అని పిలవాలా, అమ్మమ్మ అని పిలవాలా? నేను చెప్పినట్టు విన్నావా? నీ జీవితం బాగుంటుంది. నీకు నేను ఈ దొంగతనం అంటకూడదంటే నా పిల్ల జోలికి నువ్వు రాకూడదు, రాకూడదు, రాకూడదు. రెడ్ ఆవాహయామి. రెడ్ ఆవాహయామి ఏంటి? నువ్వు చెప్పు. రెడ్ ఆవాహయామి ఏదో ఒకటి. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా మొగడు ఎవరు లేరు. మొనగాడు. అమ్మా మొగుడు పెళ్ళాం కాదమ్మా, మొనగాడు. ఇంకో కొత్త సంవత్సరం వచ్చేసిందో.
పాత సంవత్సరానికి టాటా చెప్పేసి మనం ఈ రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో